హలో డార్లింగ్స్, ఇందాకే హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ మూవీ చూసి వచ్చిన. మూవీ అయితే సూపర్. టెక్నికల్గా స్టోరీ పరంగా చూసుకుంటే మాత్రం మూవీ అవుట్ స్టాండింగ్ అనిపించింది. చాలా చాలా బాగుంది మూవీ. మూవీలో చెప్పడానికి చాలా ఉన్నాయి అసలు, లైక్ విఎఫ్ఎక్స్, సిజిఐ కూడా అసలు మనకు చూస్తుంటే రియల్గా చూస్తున్నాం అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. నార్మల్గా మూవీ మొత్తం తిరిగేది ఒకటే లైన్ మీద, ఒకటే దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. లైక్ డ్రాగన్ ఎలా ప్రొటెక్ట్ చేయాలి, డ్రాగన్ని మనుషుల నుంచి ఎలా ప్రొటెక్ట్ చేయాలి అనేది ఉంటుంది. బట్ ద మూవీ మెయిన్ ప్లాట్ కోర్ అనేది చాలా బాగుంది. స్టోరీ అనేది చాలా నచ్చింది నాకు. సింపుల్ స్టోరీ, లైక్ డ్రాగన్ని ట్రైన్ చేయడం ఎలా, డ్రాగన్తో ఫ్రెండ్లీగా ఉండడం ఎలా అనేది చాలా బాగుంది. అది నచ్చింది. దాంతో పాటుగా ద విఎఫ్ఎక్స్, అసలు యాక్చువల్లీ ఇది లైవ్ యాక్షన్ మూవీ. మనకు నార్మల్గా చూసుకుంటే హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ 1, 2, 3 పార్ట్స్ ఆల్రెడీ యానిమేషన్లో వచ్చింది. యానిమేషన్లో ఎక్కువ మంది చూడలేదు, లైక్ థియేటర్స్లో రిలీజ్ కాదు కాబట్టి ఎక్కువ ఎవరు పట్టించుకోలేదు. కొంతమంది ఉన్నారు యానిమే లవర్స్, వాళ్ళు చూసుంటారు. బట్ నేను అసలు ఎప్పుడు చూడలేదు. 2020లో అట్లా తెలుసు ఈ మూవీ గురించి, ఇట్లా ఒక మూవీ ఉంది యానిమేషన్ అని చెప్పి. నాకు యానిమేషన్ అంటే పెద్దగా చూడాలి అన్న ఫీలింగ్ రాదు నాకు లోపల నుంచి. సో అప్పుడు వదిలేసా. బట్ ఇప్పుడు లైవ్ యాక్షన్లో వస్తుంది అని వచ్చినప్పటి నుంచి, అని బయట రూమర్ తిరుగుతున్నప్పటి నుంచి చూడాలనే ఆతృత ఎక్కువ పెరిగిపోయింది నాకు. యాక్చువల్లీ నేను నిన్ననే చూడాల్సింది, బట్ ఐఎమ్ సారీ ఫర్ దట్. ఇట్స్ టూ లేట్ ఫర్ మీ. ఇంత మంచి మూవీ ఒకరోజు ఆగి మరి చూస్తున్నా అండ్ రివ్యూ ఇస్తున్నా కాబట్టి. మూవీ మాత్రం చాలా చాలా బాగుంది. టెక్నికల్ వైజ్గా అయితే హ్యాట్స్ ఆఫ్. అసలు ఇంత బాగా చేసిండ్రేందా అని అనిపించింది. టెక్నికల్ వైజ్గా చూసుకుంటే స్టోరీ, మెయిన్ కోర్ ప్లాట్ కూడా చాలా బాగుంటుంది. అంటే మనం ఎమర్జ్ అయిపోతూ ఉంటాం మూవీలోకి. రన్ టైం జస్ట్ 2 hours 5 minutes, 2 hours 10 minutes ఏమో ఉంది. బట్ మనకు అర్థం కాదు 1 hourలో మూవీ ఫినిష్ అయిపోయింది అన్నట్టు అనిపిస్తుంది. బికాస్ ద డ్రాగన్, ద లవ్ బిట్వీన్ ద హ్యూమన్స్ అండ్ డ్రాగన్ అనేది క్లియర్ కట్గా మనకు చూపిస్తూ ఉంటారు. దట్స్ ద థింగ్ నాకు ఎక్కువ నచ్చింది. లేకపోతే అసలు స్టోరీ ఏమంతా లేకపోతే ఎట్లా అనిపిస్తుంది అంటే విఎఫ్ఎక్స్ ఉండి కూడా వేస్ట్ అనిపిస్తుంది. అది ఎక్కడ ఆకట్టుకుంది ఎక్కువ అంటే స్టోరీ మెయిన్ ప్లాట్ దగ్గర. ద నైట్ ఫ్యూరీ, బా, ఐ లవ్ దట్ మ్యాన్. ఐ లవ్ దట్ డ్రాగన్. ఇంత క్యూట్గా, సింపుల్గా మంచిగా అనిపిస్తుంది ఆ డ్రాగన్ చూస్తుంటే. చాలా బాగుంది. ఆ డ్రాగన్ అంతా క్యూట్గా ఉన్నా సరే చాలా పవర్ఫుల్ ఉన్నట్టు చూపెట్టిండ్రు. అది నచ్చింది నాకు. టెక్నికల్గా మన మ్యూజిక్, బీజిఎం మాత్రం ఓకే అనిపించింది. ఓకే, దాంతో పాటుగా సీన్స్తో పాటుగా వెళ్ళిపోయింది. అండ్ ద యాక్టర్ మెసన్ థేమ్స్ బాగా చేసింది, చాలా బాగా చేసింది. యాక్చువల్లీ హీ డన్ వెరీ వెల్ ఇన్ హిస్ క్యారెక్టర్. లైక్ ఎమర్జ్ అయిపోయింది మొత్తం. లైక్ ఇది నేను చేయాలి అన్నట్టు మంచిగా చేసిండు. ఆయన యాక్చువల్లీ బ్లాక్ ఫోన్ కూడా తీసిండు. బ్లాక్ ఫోన్ అని చెప్పి ఒక మూవీ ఉంది. యాక్చువల్లీ ఫస్ట్ పార్ట్ వచ్చేసింది, దాంట్లో ఉన్నాడు ఆయన ఆల్రెడీ. ఇప్పుడు బ్లాక్ ఫోన్ 2 కూడా వస్తుంది. సో ఆ మూవీలో కూడా ఉన్నాడు. బట్ యాక్చువల్లీ యానిమేషన్ మూవీలో చూసుకుంటే సేమ్ ఉంటారు. ద ఫేస్ కట్ అనేది సేమ్ అనిపించింది. ఇక్కడ అక్కడ చాలా బాగుంది. అది కరెక్ట్గా మెయింటైన్ చేసిండు. ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ అన్ని కరెక్ట్గా మెయింటైన్ చేసిండు. మీరు త్రూ అవుట్ ద మూవీలో చూసేది ఏంటంటే జస్ట్ ఈ వైకింగ్స్ అని పేరు చెప్పుకుంటూ మేము ఇట్లా రాజ్యాన్ని పాలించాలి, ఇట్లా డ్రాగన్స్ని మేము కంట్రోల్లో పెట్టుకోవాలి, వాళ్ళని చంపాలి అనే మనుషులు, గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హీరో, వీళ్ళు తప్ప ఇంకెవ్వరు కనిపించరు మనకు. స్టోరీ మొత్తం అక్కడే, కోర్ ప్లాట్ స్టోరీ మొత్తం అంతా అక్కడే నడుస్తూ ఉంటుంది. మనకు వేరే వాళ్ళతో అవసరం కూడా లేదని అనిపించింది. బడ్జెట్ ఎంత ఉందో మరి నాకు కూడా తెలియదు. బట్ చూస్తుంటే మంచి విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్లని మంచిగా తీసుకున్నట్టున్నారు. ఎందుకంటే క్లియర్ అండ్ కరెక్ట్గా తెలుస్తుంది. నేను చూసింది ఇంగ్లీష్ 3Dలో, తెలుగు 3Dలో కాదు. సో తెలుగు డబ్బింగ్ మా ఫ్రెండ్ చెప్పిండు ఆల్రెడీ, తెలుగు డబ్బింగ్ మాత్రం సూపర్ ఉందని చెప్పి. సో మీరు కావాలంటే తెలుగులో కూడా చూసుకోవచ్చు, ఇంగ్లీష్లో కూడా చూసుకోవచ్చు. ఇంగ్లీష్లో కూడా చాలా బాగుంది మూవీ మాత్రం. బ్యాలెరినా చూడాలా లేకపోతే హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ చూడాలా అంటే ఐ విల్ గో విత్ ద హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్. ద మెయిన్ స్టోరీ అండ్ ద విఎఫ్ఎక్స్ చాలా బాగా మెయింటైన్ చేసింది దాంట్లో. అదొక్కటి బాగా నచ్చింది. దాంతో పాటుగా ఏంటంటే కో యాక్టర్స్ టెక్నికల్ విషయంలో కూడా చాలా బాగా మెయింటైన్ చేసిండ్రు. అందుకే ఐ విల్ గో విత్ ద హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్. ఆఫ్టర్ దట్ ఇఫ్ మీకు కానీ బోరింగ్ అనిపిస్తుంది, ఇంకేదైనా మూవీ చూడాలనిపిస్తే అప్పుడు బ్యాలెరినా పోండి. ఇఫ్ మీరు చూసుంటే ఈ మూవీ, ఇఫ్ చూడబోతుంటే ఒకసారి కామెంట్లో పెట్టండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మూవీ థగ్. సో బై డార్లింగ్స్.